అడవిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై అనుబంధ విభాగాలు, గ్రామస్తులు మరియు ఎన్జీఓతో సమావేశం ఏర్పాటు చేసిన ఏటూరు నాగారం సౌత్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ పాల్గొన్నారు. ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడో చోట అడవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, వన్యప్రాణుల కోసం వేటగాళ్లు కరెంటు తీగలు ఏర్పాటు చేసి అడవిలో మంటలు పెడుతున్నారని, ఆ మంటలకు వన్యప్రాణులు కరెంటు తీగలో పడి మృత్యువాత పడుతున్నాయని, వన్యప్రాణులే కాకుండా బర్లు, ఎడ్లు, మనుషులు కూడా కరెంటు తీగలో పడి చనిపోతున్నారని, అడవిని, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, చిన్నబోయినపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండాలి. మన మారేడుకాయ తినదగిన పండు ఇక్కడ మనకు ఎదురుగా కనబడుతుంది. కానీ ఇప్పుడు ఆ ఒక్క కోతి కూడా మారేడు చెట్టు ఎక్కట్లేదు, పండు తెంపుకోవట్లేదు. ఎందుకంటే ఈజీ ఫుడ్ అలవాటు అయిపోయింది. దానికి రోడ్ల మీద వేస్తారు, మీరు విచ్చలవిడిగా వేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయంటే భవిష్యత్తులో మీరు కనీసం బండి వేసుకొని రోడ్డు మీద పోలేని పరిస్థితులు ఇప్పటికే వచ్చాయి, ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటంటే మీ బండి ఆగుతుండగానే గమనించండి, మీరు దూరం నుంచి ఒక మంద ఉరికొచ్చేస్తుంది. అంటే మీరేదో వేయబోతున్నారని. దయచేసి మా సిన్సియర్ అపీల్ ఏంటంటే, మీరు ఏదైనా పెట్టాలనుకున్నా, చేయాలనుకున్నా వాటికి ఒకవేళ కంపల్సరీ పరిస్థితులలో మీరు వేయాలని అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను ఎంపిక చేసేసి ఆ ప్రాంతాలలో పోయి వేయగలిగితే వేయండి. రోడ్ల పక్కన వేయమాకండి. ఎందుకంటే మీకు, మీ తోటి ప్రయాణికులకి ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకురావద్దు. ఎందుకంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగే వాళ్ళకు ఈ అడవి గురించి పెద్దగా అంటే పట్టింపు ఉండదు. చెట్టు కొట్టడం వల్ల ఏమవుతుంది, చాలా చెట్లు ఉన్నాయనే ఫీలింగ్తోనే ఉంటాయి. కానీ ఈ చెట్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. జీవ వైవిధ్యం దేశ ప్రాంతాల కంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. మీరు చూడండి, 38 డిగ్రీస్ ఉన్నప్పుడు విపరీతమైన ఎండ ఉంటుంది. అంటే తట్టుకోలేము. 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు 1 డిగ్రీ ఎక్కువ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. అదే చెట్లు ఉన్నాయి కాబట్టి టీచర్స్ కన్నా 1 డిగ్రీ తక్కువ ఉంటుంది. ఇది మనం అందరం గమనించాలి. వేరే ప్రాంతాలలో అడవే లేదు కదా, మా ప్రాంతం మీదనే ఎందుకు పడ్డారని చాలా మంది విలేజర్స్ నుంచి నేను విన్నాను. మరి మనమే అందరినీ కాపాడుతున్నామనే ఒక గొప్ప అది ఉండాలి కదా మనకు. అలా ఉండలేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీరు ఇది చెప్తున్నాను నేను, మీడియా మిత్రులే కానీ గ్రామస్తులే కానీ, మీ బాధ్యత కూడా చాలా ఉంది. ఏ విషయంలో అంటే, అడవి జంతువులకు ఉచ్చులు పెట్టి కరెంట్ షాక్ ఇస్తున్నారు. దాంతో వారే చనిపోవచ్చు, అమాయకులు చనిపోవచ్చు, పశువులు చనిపోవచ్చు, జంతువులు పోతున్నాయి. ఈ రకమైనది ప్రతి గ్రామాలలో ఉన్నది. పోనీ ఆ ఉచ్చులు పెట్టి ఊరుకుంటున్నారా అంటే ఊరుకోకుండా ఇటువైపు ఉచ్చులు పెట్టి అటువైపు ఫైర్ క్రియేట్ చేస్తున్నారు, మంట పెడుతున్నారు. ఆ మంటకు వచ్చి ఇటు పడతాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత నాశనం చేస్తున్నారో చూడండి. ఒక అడవి పంది చంపడం కోసం ఇన్ని రకాల జీవుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంతమంది నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం మన ములుగు జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర, అంటే ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే ములుగు జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర 1-2 మనుషులు ఈ కరెంట్ షాకులతో చనిపోతున్నారు. రీసెంట్గా ములుగులో ఒక రైతు పెట్టిండు, అతని భార్యనే పడ్డది. మన దగ్గర చిన్నబోయినపల్లిలో మొన్న ఒక అతను చనిపోయింది. పసరా తాడ్బాయి లిమిట్స్లో ఒకరు చనిపోయారు. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మేము వచ్చిన కొత్తలో